హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజండి నా దగ్గరున్న బ్యూటిఫుల్ చాకర్ విత్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ చూద్దాం. ఎవ్రీథింగ్ మొత్తం ఇందులో షేర్ చేశానండి. ఎన్ని గ్రామ్స్ ఎంత ఏమిటి అన్నది వీడియో మొత్తం చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇవి చాకర్ విత్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్. దగ్గర నుంచి చూడండి దీని డీటెయిలింగ్ మొత్తం. పైన ఒక లీఫ్ డిజైన్లా వచ్చింది. చూడండి డీటెయిల్గా కనిపిస్తుంది పైన. ఇవన్నీ రూబీస్ అండి. మనకి కావాలంటే వైట్ స్టోన్స్ ఇంకా ఎమరాల్డ్స్ ఏమన్నా మనం చిన్న చిన్న మార్పులు చేసుకుని మనం చేయించుకోవచ్చండి. బ్యాక్ థ్రెడ్ పెట్టించేసుకుందాం. చాకర్కి మ్యాక్సిమం బ్యాక్ థ్రెడ్డే బెటర్ గోల్డ్ చైన్ కన్నా. లక్ష్మీదేవి పీకాక్స్, కింద పాల్స్, కింద చిన్న లాకెట్, మొత్తం ఇలా ఉందండి. చూడండి దగ్గర నుంచి చూపించాను. లక్ష్మీదేవి ఫేస్ అంతా ఎంత కళగా వచ్చిందో. పైన లీవ్స్లా వచ్చి మధ్యలో ఒక చెక్కలాగా వచ్చింది. పైన రూబీస్ వచ్చాయి, కింద పీకాక్స్ చిన్నగా, కొంచెం పెద్దది, ఇంకా కొంచెం పెద్దది. దాని ఐస్ దగ్గర కూడా మంచి స్టోన్ ఇచ్చి రూబీ స్టోన్ వచ్చి ఎలివేట్ చేశారు. మధ్యలో ఇలా అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు వచ్చి చుట్టూరు రూబీస్ వచ్చాయి. కింద పాల్స్ పెట్టమన్నానండి. పాల్స్ అయితే మ్యాక్సిమం ఏ జ్యువెలరీ మీద కన్నా బాగా సెట్ అవుతుంది. కింద చిన్నగా ఒక లాకెట్లా వచ్చింది. దీని ఓవరాల్ వెయిట్ 40 గ్రామ్స్ అండి, నెట్ వెయిట్. చూడండి బ్యాక్ ఎలా వచ్చింది. నెట్ వెయిట్ 40 గ్రామ్స్, టోటల్ ఇలా గ్రాస్ వెయిట్ 50 గ్రామ్స్ వచ్చాయి. ఇది ఓల్డ్గానే ఉంటుంది, అలాగని బాగా ట్రెండీగా కాకుండా ట్రెడిషనల్గా ఉంటుంది. ఇది ఎప్పటికీ కూడా ఓల్డ్ అవ్వదండి. స్టోన్స్ ఎక్కువగా ఉండకూడదని ఈ మోడల్ ఎలా డిజైన్ చేయించుకున్నాను. అలానే మరి ప్లెయిన్గా ఉంటే ఒకలా ఉంటుంది, అది ఓల్డ్ మోడల్లా ఉంటుంది. లైట్గా స్టోన్స్ పెట్టించుకుని. ఇదండి చోకర్. దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ చూడండి. చోకర్కి ఎలా అయితే వచ్చినాయో అలాగే ఇది కూడా గోల్డ్ స్మిత్ దగ్గర ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నాం. దీనికి లాగే ఉండాలి, మ్యాచ్ అవ్వాలి అనేసి. మన చోకర్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ పెట్టించుకుని, అలాగే ముత్యం, అలాగే ముత్యాలు చుట్టూరు చిన్న గోల్డ్ ముత్యాలు, రూబీస్, లక్ష్మీదేవి, చుట్టూరు పీకాక్స్ వచ్చి చాకర్కి సెట్ అవ్వేలా. ఇలా చాందుబాలీస్ కూడా ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది కదండి, చాందుబాలీస్. అలా చాందుబాలీస్ దీని మీదకి సెట్ కింద చేపించుకున్నాం. చూడండి బ్యాక్ ఎలా వచ్చింది. స్క్రూ కూడా అలా పెట్టించుకున్నాం.
చూడండి క్లియర్గా కనిపిస్తుందా? కావాలితే స్క్రీన్ షాట్ చేసుకోండి. చూడండి మధ్యలో పికాక్స్ దగ్గర యాంటిక్ పాలిష్ పెట్టమన్నాం. మొత్తం అంతా గోల్డ్ పాలిష్లో ఉంటుంది. ఆ పికాక్స్ మాత్రం లైట్గా జస్ట్ బ్లాక్ షేడ్ లైట్గా వచ్చేలాగా యాంటిక్ ఫినిష్ వచ్చేలాగా వేయమని చెప్పాము. చాకర్ కూడా పికాక్స్ దగ్గర యాంటిక్కేనండి, యాంటిక్ ఫినిష్ వేయమన్నాం. అలాగే ఈ ఇయర్ రింగ్స్ కూడా పికాక్స్ దగ్గర యాంటిక్ వేశారు. చూడండి మధ్యలో ఉన్న చిన్ని లాకెట్ లక్ష్మీదేవి లాకెట్ అండి. చాలా క్లియర్గా ఎక్సలెంట్గా చేశారు. ఇలా మనం పెద్ద గోల్డ్ ఏదన్నా తీసుకోవాలి, పెద్ద ఆర్నమెంట్ ఏదైనా తీసుకోవాలన్నప్పుడు చిన్న చిన్నవి కొనుక్కోకపోవడమే బెటర్ అండి. 1 గ్రామ్ వచ్చినా 2 గ్రాములు వచ్చినా ఎంత వచ్చినా అది ఒక కాయిన్లా కొనుక్కొని పక్కన పెట్టుకోవాలి. అలా పెట్టుకుని ఒకేసారి ఇలాగా పెద్ద జ్యువెలరీ కొనుక్కోవచ్చు. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే మనీ ఉన్నప్పుడల్లా చిన్నవో పెద్దవో తక్కువ గ్రామ్స్లో గ్రాము 2 గ్రాములు అలా పెట్టుకుని రింగ్స్ అని ఇయర్ రింగ్స్ అని అటువంటివన్నీ తీసుకుంటారు. అలా తీసుకోకుండా మనకి ఒక పెద్ద ఆర్నమెంట్ కావాల్సినప్పుడు ఎంత వచ్చినా గోల్డ్ ఎంత వచ్చినా అలా కొనుక్కుని కాయిన్స్ లాగా పక్కన పెట్టుకుంటే ఇలాంటి జ్యువెలరీ చాలా ఈజీగా చేసుకోవచ్చండి, చేయించుకోవచ్చండి. ఇప్పుడైతే మాత్రం గోల్డ్ రేట్ టూ మచ్గా పెరిగింది. ఇది లాంగ్ బ్యాగ్ తీసుకున్నది. మీకు ఇవి ఎలా అనిపించినాయి అన్నది షేర్ చేయండి. ఇయర్ రింగ్స్ వెయిట్ అయితే నెట్ వెయిట్ 12 గ్రామ్స్, గ్రాస్ వెయిట్ 16 గ్రామ్స్ అండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. మీకు ఈ చాకర్ అండ్ ఇయర్ రింగ్స్ ఎలా అనిపించాయి అన్నది మాత్రం కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.